హలో గాయ్స్, మనకి ఇండియన్ క్రికెట్లో రన్ నేషన్ అంటే మనందరికి ఎవరు గుర్తొస్తారు? విరాట్ కోహ్లీగా గుర్తొచ్చేది. అయితే మరి ఇది మెన్స్ క్రికెట్లో అయితే మరి ఉమెన్స్ క్రికెట్లో కూడా ఇటువంటి టైప్ ఆఫ్ రన్ నేషనే ఒక ప్లేయర్ ఉన్నారు. సో ఆ ప్లేయర్ ఎవరో కాదు, స్మృతి మందన. సో అయితే మరి మనకి ఇక్కడ ఇండియాలో మ్యాచెస్ జరిగినా లేదు అంటే ఓవర్సీస్లో ఎక్కడ జరిగినా సరే, మరి ఓవర్సీస్లో అంటే ఎవరైనా సరే కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కానీ స్మృతి మందన విషయానికి వస్తే క్వైట్ ఆపోజిట్ అని చెప్పాలి. సో నీకు ఎక్కడ జరిగినా సరే మ్యాచెస్ మరి తన బ్యాట్ నుంచి పరుగులు వస్తూనే ఉంటాయి. సో రీసెంట్గా మీరు చూసుకున్నా సరే, ఏది మనకి ట్రై సిరీస్ జరిగింది కదా. సో ఆ ట్రై సిరీస్లో శ్రీలంక మీద మ్యాచ్లో కేవలం 101 బాల్స్లో 116 రన్స్ చేసింది. సో దాంట్లో కూడా 15 4లు అలాగే 2 6లు ఉన్నాయంటే సో అర్థం చేసుకోండి సో ఏ విధంగా మరి బ్యాటింగ్ చేసింది అనేది. అయితే దీంతో కొన్ని రికార్డులు కూడా బ్రేక్ చేసి పక్కన పెట్టేసిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ఉమెన్స్ క్రికెట్లో చూసుకుంటే మొత్తం మనకి 10 అబోవ్ సెంచరీస్ కొట్టిన ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారంటే కేవలం ఇద్దరు మాత్రమే కనిపిస్తారు. సో మరి ఇప్పుడు వచ్చేసరికి మరి అత్యధిక సెంచరీలు కొట్టిన ప్లేయర్స్లో మరి థర్డ్ ప్లేస్లో అయితే మరి స్మృతి మందన మొన్న సెంచరీతో నిలబడటం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఓవరాల్గా చూసుకుంటే స్మృతి మందన ఓడిఎస్లో మొత్తం కూడా 11 సెంచరీస్ అయితే చేసిందనమాట. సో అయితే ఇదంతా పక్కన పెడితే మనకి రీసెంట్గా ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్ కూడా ఐసీసీ రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో చూసుకుంటే మనకి స్మృతి మందన సెకండ్ ప్లేస్లో అయితే ఉంది. సో మరి ఇదే ట్రై సిరీస్లో ఇంకొక సెంచరీ కనుక కొట్టింది అంటే ఖచ్చితంగా ఐసీసీ ర్యాంకింగ్స్లో మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనా సరే మరి స్మృతి మందన మరి ఈ గేమ్ గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.